హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవాళ్ళు తీసుకోగలిగే 2 సింపుల్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి కీర్, ఇంకొకటి కిచిడి అండి. రెండు కూడా చాలా సింపుల్గా ఉపవాసం ఉన్నవాళ్ళు తీసుకోగలిగే ఇంగ్రీడియంట్స్ తోటి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి, డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేయాలి. మనకి ఇందులో ఉన్న స్టార్చ్ అంతా పోయేలాగా ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇవి మునిగేదాకా నీళ్లు పోసి ఒక 2 లేదా 3 గంటల పాటు నాననివ్వాలి. మనకి సగ్గుబియ్యము కొన్ని పోసుకున్నా కూడా చాలా ఎక్కువ అవుతాయండి నానిన తర్వాత. అందుకే చూసుకొని కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి, ఎందుకంటే అవి నీళ్లు పీల్చుకొని ఉబ్బిన తర్వాత ఎక్కువ క్వాంటిటీ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ కొద్దిసేపు నానిన తర్వాత కాస్త మనకి క్వాంటిటీ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకునేసి ఇలా ఒక స్ట్రైనర్లో కానివ్వండి, లేదంటే ఒక క్లాత్లో కానీ పెట్టేసి పక్కకు ఉంచేసేయండి నీళ్ళన్నీ ఒరిగే వరకు. ఇక్కడ మనము కీర్ ప్రిపరేషన్ కోసము ఒక చిలగడ దుంపని తీసుకున్నానండి. దీన్ని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. మనకి వింటర్స్లో దొరుకుతుంది. అలాగే చాలామంది శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నప్పుడు ఉడకబెట్టిన వీటిని చిలకడ దుంపల్ని తీసుకుంటూ ఉంటారు. ఒకసారి ఇలా కీర్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ తీసుకున్న చిలకడ దుంపని శుభ్రంగా వాష్ చేసి పైన ఉన్న చెక్కంతా తీసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకునేసి తురుముకోవాలి. సన్నగా తురుముకున్నా పర్వాలేదు, కాస్త లావుగా తురుముకున్నా పర్వాలేదు. అలాగే మీరు ఎంత వేసుకోవాలన్నది కూడా మీ చాయిస్ అండి. ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది, తక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ నేను తీసుకున్న 750 ml పాలకైతే ఒక మీడియం సైజు స్వీట్ పొటాటోని తీసుకున్నాను. ఇలా తురుముకున్న తర్వాత పక్కన పెట్టేసేయకండి, వెంటనే చేసేసేయండి, ఎందుకంటే కాస్త కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ స్వీట్ పొటాటో చాలా హెల్దీ అండి. ఇందులో చాలా మనకి మినరల్స్ అలాగే వైటమిన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి, సరిపోతుంది. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఈ నేతిలో వేగి మనకి స్వీట్ పొటాటో మంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి. నార్మల్గా ఉపవాసం ఉన్న వాళ్ళు పాలు కూడా తీసుకుంటూ ఉంటారు కదా, అందుకే రెండింటిని కలిపి మనం కీర్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఇలా కాస్త వేగిన తర్వాత మనం పాలు యాడ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ మనకి అడుగంటింది కదండి చిలగడ దుంప, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పాలు వేసుకున్న తర్వాత మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే 750 ml పాలు తీసుకున్నాను, 3/4 లీటర్ పాలు. కాస్త తక్కువ తీసుకున్నా పర్వాలేదు, నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే ఎక్కువ పాలు తీసుకున్నాను. పాలు వేసిన తర్వాత కాస్త మరగనివ్వాలి. ఇక్కడ నేను పచ్చిపాలే వేసుకున్నాను, అందుకే కొద్దిగా ఎక్కువసేపు మరగనిస్తున్నాను. మనకి కీర్ కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కాస్త పాయసం దగ్గర పడే వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా పాలు కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత మనం ఇందాక వడగట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని యాడ్ చేసుకుంటున్నాను. కీర్లోకి కొద్దిగా యాడ్ చేస్తున్నాను, మనకి కిచడీలోకి కాస్త ఎక్కువ పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కలర్ కోసం, ఫ్లేవర్ కోసం కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేస్తున్నాను. కుంకుమ పువ్వు కేవలం ఆప్షనల్ మాత్రమే అండి, లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. సగ్గుబియ్యం కూడా వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకనివ్వాలి. సగ్గుబియ్యం వేసిన తర్వాత మనకి కీర్ కాస్త దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం కూడా త్వరగా ఉడికిపోతాయి. ఇలా సగ్గుబియ్యం ఉడికి కొద్దిగా దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మీరు తినే టేస్ట్ని, స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోండి. మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత కాస్త కీరు పలచబడుతుంది కాబట్టి కొద్దిసేపు ఉడకనిస్తున్నాను, ఒక 2-3 నిమిషాల పాటు. తర్వాత చివర్లో కొద్దిగా యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి కలిపేసుకునేసి దింపేసుకోవడమే. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు పాలు, చిలకడ దుంప సపరేట్గా తినే బదులు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నార్మల్ టైంలో కూడా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత సర్వ్ చేసేటప్పుడు పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది. తర్వాత మనం నెక్స్ట్ చేసుకుంటున్న రెసిపీ సగ్గుబియ్యం కిచిడి అండి. చాలామంది ఈ శివరాత్రి టైంలో సగ్గుబియ్యం కిచిడి కూడా ట్రై చేస్తూ ఉంటారు. దానికోసం ముందుగానే ఇక్కడ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పక్కన పెట్టేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక 1/2 కప్ దాకా పల్లీలను తీసుకున్నాను. పల్లీలని మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిపోయిన తర్వాత పక్కకు తీసుకునేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీలలో హాఫ్ పల్లీలని ఇలా ఒక రోట్లో లేదంటే ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకునేసి కాస్త పరక్క పౌడర్ లాగా పట్టుకోండి. ఇక్కడ నేనైతే రోట్లో దంచుకున్నాను, మీరు కావాలంటే మిక్సీలైనా పట్టుకోవచ్చు. తర్వాత మనం వడగట్టి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో వేసుకునేసి పొడి చేసి పెట్టుకున్న పల్లీలని అలాగే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకునేసి బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్ర
అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా తురిమిన అల్లం. మనం ఇది ఉపవాసం ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఉల్లిపాయ ఇవేమీ యాడ్ చేయట్లేదు. మీరు నార్మల్ టైంలో చేసుకున్నప్పుడు కూరగాయ ముక్కలు చాలా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 దాకా పచ్చిమిర్చి, అలాగే ఒక బంగాళాదుంపని ఉడికించి ఇలా ముక్కల్లాగా చేసి వేసుకున్నాను. బంగాళదుంప ఆప్షనల్ మాత్రమే అండి. కానీ ఉపవాసం ఉన్న వాళ్ళకి చాలాసేపటి వరకు ఆకలి కాకుండా ఉండాలంటే ఇలా బంగాళదుంపని వేసుకోండి. కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. చాలాసేపటి వరకు కూడా ఆకలి అవ్వదు. ఇలా బంగాళదుంప ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా బంగాళదుంప వేసిన తర్వాత బాగా కొద్దిసేపు వేయించేసుకుని తర్వాత మనము కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకోవడమే. సగ్గుబియ్యం ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకున్నానండి. అందుకే కాస్త ఎక్కువ మెత్తగా అయ్యాయి. మీరు ఒక 2 లేదా 3 గంటల సేపు నానబెట్టుకోండి, సరిపోతుంది. పర్ఫెక్ట్గా మనకి పొడి పొడిగా వస్తాయి. అలాగే ఒకవేళ మీకు పొడి పొడిగా రావాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్లో అయినా వేసుకోండి, బాగా పొడి పొడిగా వస్తాయి. ఇలా సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. సగ్గుబియ్యము కాస్త ఉడికి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత పైనుంచి కొద్దిగా మిరియాల పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. మీరు రెగ్యులర్ టైంలో చేసుకునేటట్టయితే ఇందులోకి మీరు ఇంకా క్యారెట్, బీన్స్, ఇంకా మీకు నచ్చిన కొన్ని వెజిటేబుల్స్, అలాగే నిమ్మరసం కూడా పిండుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శివరాత్రి రోజు కూడా ఇలా సగ్గుబియ్యంతో ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి. కడుపు నిండినట్టు ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడం. ముందుగా చెప్పాను కదా, కాస్త ఎక్కువ నానినందుకు ఇలా ముద్దగా అనిపిస్తుంది. కొద్దిగా తక్కువ టైం నానబెట్టుకున్నారంటే పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. అంతేనండి, శివరాత్రి రోజు తీసుకునే ఈ సింపుల్ రెసిపీస్ తయారైపోయాయి. పల్లీలు ఇలా కొద్దిగా మిగిలించుకున్నాం కదా, వాటిని ఇలా సర్వ్ చేసేటప్పుడు పైనుంచి యాడ్ చేసి ఇవ్వండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని సగ్గుబియ్యం కిచిడి, అలాగే సగ్గుబియ్యం పాయసం 2 కూడా తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. సగ్గుబియ్యం పాయసం అయితే మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.